రైట్ రామారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. టీడీపీ నాయకులు ఉన్నారు మనతో ప్రసిద్ధంగా బాల గురుస్వామి గారు. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. గురుస్వామి గారు, ఏదైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ముఖ్యంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల రైతుల మీద బాగా ప్రభావం కనబడ్డట్టు క్లియర్గా అర్థమవుతా ఉందండి. కాకపోతే దీంట్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎక్కువ నష్టం వాటినట్టు కూడా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఆక్వా సంబంధించిన రైతులు ఎక్కువ శాతం 60% సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువగా ఉన్నారు ఆక్వా రైతులకు సంబంధించి. దీని గురించి ఇప్పటికే మీ దృష్టికి వచ్చే ఉన్నది. దీన్ని సమస్య పరిష్కారం ఏంది, ప్రభుత్వం ఆదుకునే దిశగా ఎటువంటి ముందడుగు చర్యలు చేస్తూ ఉంది, దీని గురించి ఏమైనా కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారు? రహీం గారు, మీకు, రామ్మోహన్ రావు గారికి, పెద్దలకి, అలాగే మెగానైన్ వీక్షకులకి శుభ సాయంత్రం. ఖచ్చితంగా ఆక్వా రంగం మీద, అందున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దెబ్బ పడుతుంది అనేది నేను కూడా మీతో ఏకీవిస్తాను. ఎందుకంటే మనకి ఆక్వా రంగం అనేది ఎక్కువగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం కూడా దాదాపు 900 కిలోమీటర్ల పైబడి సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. మనకి రామ్మోహన్ గారు చెప్పినట్టు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ ఆక్వా కల్చర్ అనేది ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ పంటని. తద్వారా ఈ పంటకి ఇప్పటికే 40 రూపాయల వరకు షార్టేజ్ వచ్చింది. దానివల్ల 100 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు రైతులు అనేది కూడా అది కూడా వాస్తవమే. ఎందుకనంటే యుద్ధ ప్రభావం వల్ల మనకి ఎగుమతి అనేది ఎక్కువగా యుఎస్ఏకి, యూకేకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ భాగం జరుగుతూ ఉంది. అందువల్ల యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం వల్ల మనకి ఎక్స్పోర్ట్ అనేది తగ్గింది. ఎక్స్పోర్ట్ అనేది తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న స్టాక్ ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి కొనే డీలర్లు కూడా ముందుకు వచ్చి పెద్దగా కొనకపోవడం, లేదు కొనాల్సి వస్తే మీరు చెప్పినట్టు సిండికేట్ అయిపోయి వీళ్ళందరూ ఒకటిగా ఉండిపోయి మనందరం పట్టకపోతే చెరువులో నుంచి తీసినవి ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అమ్మాలి కాబట్టి ఖచ్చితంగా అవి మనకి అమ్ముతారు. తద్వారా మనం తక్కువకి కొనుక్కోవచ్చు అని చెప్పి సిండికేట్ అయ్యి రైతుల మీద ఉక్కుపాదం మోపుతారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. అందువల్ల రైతులు అనేది ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం రావడం వల్ల ఆటోమేటిక్గా మనకి పెట్రోల్ డీజిల్ అనేది మనకు సకాలంగా రాదు, ఆగిపోతుంది. కాబట్టి ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్లు పెట్రోల్ రేటు పెరిగింది అనగానే తన దగ్గర ఉన్న స్టాక్ అంతా పెరిగిన రేటుకి అమ్మేసుకుంటాడు. అది తగ్గిందన్నప్పుడు వాళ్ళు సకాలంగా అందించకుండా దాంకొని ఉండే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకి సఫిషియెంట్గా పెట్రోల్ డీజిల్ అనేది రావడం అనేది ఇంకా మన దగ్గర ఉన్న నిల్వలు ఇంక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి తర్వాత నిల్వలు అనేది చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఉన్నాయి రేట్లు పెంచి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా పెట్రోలు పెరిగింది అనగానే వీళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఈ ఫీడ్లు కావచ్చు, ఫీడ్ రేటు ఈ మధ్య కాలంలోనే కేజీకి కొన్ని కంపెనీలు 4 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 రూపాయి కూడా లేదా 2 రూపాయలు మళ్ళా ఫీడ్ మీద పెంచే అవకాశం ఉంది. ఇక్కడ రైతులు అటు పెట్రోల్ కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఇటు ఫీడ్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అన్ని కూడా వీళ్ళు పెరిగిన రేట్లకి వీళ్ళు పర్చేజ్ చేసి వీళ్ళు సాగు చేయాల్సిన అవసరం ఉంది. తీరా పంట తీసి పంట అమ్మాలి అనేటప్పటికి ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఈ సిండికేట్ వ్యవహారంలో వీళ్ళు రేట్లు తగ్గించడం వల్ల ఒక కేజీకి 40 రూపాయలు, 50 రూపాయలు తగ్గిందంటే 100 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది. కాబట్టి ఇదంతా భరించాలన్నా కూడా రైతులకు కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన అనేది చేసి ముందుకొచ్చే పరిస్థితి ఉంది. రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే ఆక్వా రంగం కుదేలైపోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆక్వా మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఆక్వా రైతుల్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.